శ్రమ దినమున కృంగిపోయినావంటే ఐశ్వర్యం బయటికి రాదు. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే ఒక దినమున రసకాల ధ్యాన మహాందు అలా యోసేపు లాగా బయటకు వస్తుంది. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దట్స్ ఆల్. దావీదు లాగా బయటకు వస్తుంది. లేపుతాడండి దేవుడు. అబ్బా, ఎట్లా లేపుతాడంటే, నిన్ను నిందించిన వారు, హింసించిన వారు, భయంకరమైన మాటలు అన్నవారు, భయంకరంగా నిన్ను నరకయాతన పెట్టిన వారిని దేవుడు పగ తీర్చుకుంటాడు. ఎట్లా తీసుకుంటాడో పగ తెలుసా? వాళ్ళని చంపడు, వాళ్ళకు రోగాలు కలుగజేయడు, ఏం చేయడు. ఆయన పగ ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళ ముందు నిన్ను హెచ్చిస్తాడు అంతే. అదే పగ. పగ అంటే ఏదో వాడిని ఫినిష్ చేయటమో, వాడిని చంపివేయటమో, అది చేయటం ఇది చేయటం కాదు. అది దేవుని మనస్సు కాదు. ఆయన పగ ఎట్లా తీర్చుకుంటాడంటే, ఎంతమంది అయితే నిన్ను విసిగించినరో, ఎంతమంది నిన్ను ఏడిపించినరో, ఎంతమంది నీపై నిందలు వేసినరో, వాళ్ళందరి ముందు రాత్రి లేపుతాడంతే. హల్లెలూయా, లేపుతాడంతే. యు ఆర్ డల్ స్టూడెంట్, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్న నీ మేడం ముందే నిన్ను లేపుతాడు. అదే కాలేజ్కి నువ్వు లెక్చరర్ అవుతావు. ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని అదే కాలేజీలో లెక్చరర్ అవుతావు, ప్రిన్సిపల్, ఎట్లా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప సేవకులు అవుతారంతే. అందుకనే ఎంతమందికి ఆ ట్రెజర్ బయటికి రావాలని ఉంది. ఈ ఐశ్వర్యము రావాలి అంటే, ఈ సువర్ణం బయటికి రావాలంటే దేవుడు మనల్ని శోధించాల. దేవుడు మనల్ని పుటము వేసినప్పుడు మనం ఏడవద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి. సనుగొద్దు, గునుగొద్దు, జ్యోతుల్లాగా ఉండాలి.